అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ వీడియో మాత్రం సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. దయచేసి చివరి వరకు చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నిన్న విశాఖపట్నంలో యోగా డే నిర్వహించారు. దాదాపుగా 30 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో అనేక మంది, వేలాది మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకున్నదంట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. చాలా గొప్ప విషయం. ఈ యోగా గురించి నాకు పెద్దగా తెలియదు. మొత్తానికి యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం చేయాలి అనేది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఎందుకంటే మనిషి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. ఆయుర్వేదానికి సంబంధించి కూడా కొంత ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తీసి పక్కన పెడితే ఆ కార్యక్రమానికి 300 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టారు అనేది కొన్ని బులుగు కుక్కలు, పేటీఎం కుక్కల యొక్క ఆరోపణ. 300 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరణ ఏంటంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదండి, 75 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాము. ఆ 75 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. దాన్ని మన రాష్ట్రానికి అప్పచెప్పటం అనేది మన అదృష్టం. ఇది కడుపుకు కూడు తినేవాడు ఎవడైనా ఆలోచిస్తే అంత పెద్ద ఈవెంటు ఏ రాష్ట్రానికైనా ఇవ్వచ్చు. కర్ణాటకకి ఇవ్వచ్చు, తమిళనాడుకి ఇవ్వచ్చు, లేదా గుజరాత్లోనే చేసుకోవచ్చు, లేదా వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రాష్ట్రంలో చేసుకోవచ్చు. వాళ్ళు మన రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత ప్రాంతమే. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చి ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సినంత అవసరం అయితే ఎన్డీఏకి లేదు నాకు తెలిసినంత వరకు. అయినా కానీ వాళ్ళు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి గిన్నిస్ రికార్డు కూడా ఎక్కింది. అది అసలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించాలి అనేది కొంతమంది యొక్క ప్రశ్న. వాడెవడో వైఎస్ఆర్సీపీ కూడా ఒకడున్నాడు, ఒక నల్ల చొక్కా వేసుకొని ఉంటాడు. ఎప్పుడు నల్ల చొక్కానే. ఆ బ్లాక్ షర్ట్ అంటేనే నాకు తెలిసి ఒక దరిద్రం. ఎప్పుడో ఏందో మన దరిద్రం పోగొట్టుకోవడానికి ఆ బ్లాక్ షర్ట్ వేసుకోవాలి. కానీ 24 గంటలు బ్లాక్ షర్ట్ వేసుకోవడం అంటే నాకు తెలిసి ఏదన్నా ఒక తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అయి ఉంటాడు, లేదంటే ఈ రాష్ట్రం సంకనాకి పోవాలనుకునే వ్యక్తి అయి ఉంటాడు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు బ్లాక్ షర్ట్. 24 గంటలు బ్లాక్ వేసుకొని బతుకుతున్నారంటే దానికి సంబంధించి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఖచ్చితంగా తీవ్రవాద సంస్థ ఉంటుంది. అయితే వీడు ఏం చెప్తున్నాడంటే అసలు అంత ఖర్చు ఎందుకు పెట్టాలి? 300 కోట్లు. తిరుపతిలో ఒక ఈవెంట్ చేశారు, దానికి కూడా కోట్లు ఖర్చు అయిపోయింది. విజయవాడలో డ్రోన్ షో చేశారు, దానికి కూడా కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రజల డబ్బు కదా అని వాడు ఆరోపణ. దీన్ని కొంతమంది వైఎస్ఆర్సీపీ మేధావులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఖర్చు అవసరమా అని ఆరోపిస్తున్నారు. మీకు వివరంగా అర్థమయ్యేదానికి ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటున్నాం అనుకోండి, అది పెళ్ళి కానీ, లేకపోతే బారసాల కానివ్వండి, లేదా పుట్టినరోజు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక కార్యక్రమం చేసుకుంటుంటే మన బంధువుల్ని, స్నేహితుల్ని, చాలామందిని పిలుచుకుంటాం. ఇంటికి పిలుచుకొని మంచి విందు ఏర్పాటు చేసి వాళ్ళతోటే సరదాగా కాసేపు గడుపుతాం. అంటే ఏంటి దాని ఉద్దేశం? కేవలం మన కాడేదో ఉంది వాళ్ళకి పెట్టాలనో కాదు, లేకపోతే వాళ్ళకి తిండి లేక మా ఇంటికి వచ్చి ఈ రోజన్నా కడుపు నిండా తినిపోండి అని చెప్పడం కాదు. నా బలం ఇది, నా బంధుత్వం ఇది, నా సంప్రదాయం ఇది, నేను మీకు ఇచ్చే గౌరవం ఇది అని 10 మందికి చెప్పుకోవడం కోసమే అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎవరైనా సరే పెళ్లి చేసేసుకోవచ్చు, గుడికి పోయి ఏదో డోలు సన్నాయి వాయించేసుకొని తాళి కట్టేసుకొని ఇంటికి వస్తే ఎవడేం అడగడం. కానీ 10 మందిని ఎందుకు పిలుచుకుంటారంటే వాళ్ళ గౌరవం, సంప్రదాయం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బలాన్ని 10 మందికి చూపించుకోవడం కోసమే అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఇలాంటి ఈవెంట్లు ఎందుకు చేస్తుంది అంటే నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడో, వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారో, ఆ రోజే ఈ దేశమే కాదు
ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉండేటటువంటి భారతీయులు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అవుతాడా? ఒక ఫ్యాక్షన్ నేపథ్యం, దాదాపుగా 1,00,000 కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్. వాళ్ళ నాన్న కానివ్వండి, వాళ్ళ తాత కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్రిమినల్ మైండ్ సెట్, క్రిమినల్సే, ఫ్యాక్షనిస్ట్ కుటుంబం. ఇలాంటి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎంత కాళ్ళు పట్టుకున్నా, ఎంత బతిమలాడినా ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటారా అని ఆశ్చర్యపోయారు. మేము కేరళకో తమిళనాడుకో పోతే గాండ్రించి ఊసేవాళ్ళు మొహాన, మీకు సిగ్గుందా, అట్లాంటి వాడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకుంటారని. సరే, మన కర్మ కొద్దీ ఏదో దాపురు ఇచ్చాడు. ఆ 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం విధ్వంసం. ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టున్నారో వీళ్ళందరూ వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది అయితే. ఎందుకని? భయానకమైనటువంటి వాతావరణం, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దీన్ని. మన గుర్తింపు ఏంటంటే చివరాఖరికి క్వార్టర్ బాటిలు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎవరికైనా ఓటేసేస్తారు ఆంధ్ర వాళ్ళు. గత చరిత్ర 2019కు ముందు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రుల గొప్పతనం ఏంటంటే త్యాగజీవులు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అంటే అన్నం పెట్టే చేతులు అవి అనే దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎక్కడికి దిగజారిపోయిందంటే క్వార్టర్ బాటిల్కి, బిర్యానీ ప్యాకెట్కి ఆంధ్రప్రదేశ్ ఓటరు అమ్ముడు పోతాడు. అక్కడికి దిగజారిపోయింది మన బతుకు. ఫ్యాక్షనిస్టులు ఎంతకైనా తెగిస్తారు, దుర్మార్గులు. ఈ విధంగా మనకి ఒక ఐడెంటిటీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ ఐడెంటిటీ నుంచి బయటికి రావాలంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ రాష్ట్రానికి రావాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఈ రాష్ట్రం వైపు చూడాలి. ఇతర రాష్ట్రాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మొత్తం ఈ రాష్ట్రం వైపు చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళు మొత్తం ఈ వైపు చూడాలి. అప్పుడే మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఈరోజు మోడీ గారు ఈ సంవత్సర కాలంలో 6 సార్లు ఏమో వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఒక గొప్ప నాయకుడు, ఇంత పెద్ద దేశానికి ప్రధాని ఆంధ్రప్రదేశ్కి తరచుగా 6-7 సార్లు వస్తున్నాడు అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారా? దేశవ్యాప్తంగా ఉండేవాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారా? దీన్నే ఏమంటారంటే ఐడెంటిటీ అంటారు. ఈ రాష్ట్రం యొక్క గౌరవం, పేరు, ప్రతిష్టలు ఈ దేశానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి అంటే ఇలాంటి ఈవెంట్లు తప్పకుండా చేసుకోవాలి. అది ఎంతైనా ఖర్చు కానీ. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి మన ఐడెంటిటీనే సర్వనాశనం చేశాడు కాబట్టి ఆ ఐడెంటిటీని మెరుగుపరుచుకోవడం కోసం ఇలాంటి ఈవెంట్లు చేసుకొని మోడీ గారినో, కేంద్ర మంత్రులనో, గొప్ప గొప్ప నాయకులనో పిలుచుకుంటే, అరే ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళురా, 2019లో ఏదో పొరపాటుగా ఇలాంటి దుర్మార్గుడికి ఓటేశారా, వాళ్ళు ఆ పొరపాటుని సరిదిద్దుకున్నారు అనేది అందరి అభిప్రాయానికి వస్తారు. అప్పుడు పెట్టుబడులు వస్తాయి. దానికోసంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే అక్కడ ఈవెంట్ చేస్తే ఈ పనికిమాలిన యాదవులు దాన్ని విమర్శిస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నట్టుగా కోడికత్తి తీసుకొని దానికి నిమ్మకాయ గుచ్చుకొని రప్ప అని ఎగిరితే పెట్టుబడిదారులు ఎవరు రారండి. పైగా ఇంకొక ప్రమాదం కూడా ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెప్తున్నా. మీరు ఇలాంటి ఈవెంట్ల మీద మీ బుర్ర తక్కువ ఆరోపణలు కానీ చేస్తే మీ పార్టీ గుర్తింపు రద్దు చేసి నిషేధం విధించే ప్రమాదం కూడా ఉంది. ఒసామా బిన్ లాడెన్ని చంపి కట్టి తీసుకుపోయి సముద్రంలో వేశారు. మీరు ఇలాంటి సైకో చేష్టాలు చేస్తే, ఇలాంటి ఆరోపణలు చేస్తే, యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే కష్టపడుతుంటే మీరు దాని మీద బురద జల్లే కార్యక్రమం చేశారనుకోండి, రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక తీవ్రవాద సంస్థకు అధినేతగా గుర్తించి మూటగట్టి ఏ దీవులేనో వదిలిపెట్టేసి వస్తారు. మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఈ ఎన్ఐఏ వాళ్ళు, తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తించి, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టున్నారో మిమ్మల్ని అందరినీ గుర్తించి ఎగ్ జైల్స్ ఉంటాయి, అంటే కోడిగుడ్డ ఆకారంలో జైళ్ళు ఉంటాయి. ఆడ పడుకోవడానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు, నిల్చుకోవడానికి ఉండదు. అట్లాంటి జైల్లో వేసి అండమాన్లో ఎండబెట్టి ఇంటికి పంపిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని
ఆరోపణ చేయండి. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈవెంటు. యోగాకి చాలా గుర్తింపు తీసుకురావాలని చెప్పి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీరు ఇలాంటి నికృష్టమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఇప్పటి వరకు సహించాం, ఓర్పు పట్టాం. మీరు పట్టిన కత్తి మేము పట్టలేమా? మాకు చేత కదా? ఎంతవరకు వస్తారో చూసుకుందామని తెగిస్తే ఎంతసేపు నిలబడతారు మీరు? అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది, సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.